హిందూ సాధువులు దొంగలు, మోసగాళ్లు అని మన సెక్యులర్ గ్యాంగ్ ఎప్పుడూ ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ సాధువుల వేషంలో హిందూ మతాన్ని అపవిత్రం చేయడానికి ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలిస్తే మీ రక్తం మరిగిపోవడం ఖాయం. ఉత్తరాఖండ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కాలనేమి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కొన్ని భయంకరమైన నిజాలను బయటపెట్టింది. దేవభూమి ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర వంటి పవిత్ర యాత్రల భద్రత కోసం పోలీసులు ఆపరేషన్ కాలనేమి అనే ఒక ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టారు. సాధువుల వేషంలో తిరుగుతున్న అనుమానిత వ్యక్తులను పట్టుకుని విచారించడం దీని ఉద్దేశం. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 400 మందికి పైగా నకిలీ సాధువులను అరెస్ట్ చేశారు. ఇక్కడి వరకు ఇది సాధారణ వార్తే. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే పోలీసులు వాళ్ళని లోతుగా విచారించినప్పుడు వాళ్ళ అసలు స్వరూపం బయటపడింది. పట్టుబడిన వారిలో చాలా మంది హిందువులు కారు, వాళ్ళు ముస్లింలు. అంతేకాదు వారిలో బంగ్లాదేశ్ నుండి అక్రమంగా దేశంలోకి చొరబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా హిందూ సాధువుల వేషం వేసుకుని కాషాయ బట్టలు కట్టుకుని అయోధ్య, కుంభమేళ, చార్ధామ్ వంటి మన పవిత్ర పుణ్యక్షేత్రాలలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ పట్టుబడ్డారు. ఒకసారి మీరే ఆలోచించండి. హిందూ సాధువుల ముసుగులో వీళ్ళు మన దేవాలయాల దగ్గర ఏం చేస్తున్నారు? ఇది కేవలం డబ్బుల కోసం చేస్తున్న భిక్షాటన మాత్రమేనా, లేక దీని వెనుక హిందూ ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, యాత్రికుల భద్రతకు ముప్పు కలిగించడానికి ఏదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? సాధువుల వేషంలో ఉన్న వ్యక్తిని చూడగానే మనం భక్తితో నమస్కరిస్తాం. కానీ ఆ కాషాయ వస్త్రాల వెనుక ఇలాంటి వాళ్ళు దాగి ఉన్నారని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. హిందూ ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కుట్రపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ నిజాన్ని ప్రతి హిందువు తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. ఐక్యంగా ఉందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. జై హింద్.